నా పేరు సుధారాణి. నేను డైట్ చేశాను, డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను. ఓకే, కొత్తగా డిఎస్సి రాద్దాం అనుకునే వాళ్ళకి నేను చెప్పే క్లాస్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ నేను కెమిస్ట్రీ క్లాస్ చెప్దాం అనుకుంటున్నా. పరమాణు నిర్మాణం అనే టాపిక్. ఓకే, జాన్ డాల్టన్ అనే అతను పరమాణు సిద్ధాంతం ప్రకారం ప్రతి పదార్థంలో పరమాణువులు అనేక కణాలతో నిర్మితమై ఉంటాయి. పరమాణు సిద్ధాంతాన్ని కనుగొన్న వారు ఎవరు అని అడిగితే జాన్ డాల్టన్ అనే వ్యక్తి అని చెప్పాలన్నమాట. ఓకే, జాన్ డాల్టన్ ఇతను ఈ పరమాణు సిద్ధాంతంలో ఏం చెప్పారంటే ప్రతి పదార్థంలోని పరమాణువులు అనేక కణాలతో నిర్మితమై ఉంటాయి అని చెప్పారు. అంటే ప్రతి పదార్థం అనేది పరమాణువులతో నిర్మితమై ఉంటుంది. ఈ పదార్థంలో ఉండే పరమాణువులు అనేక కణాలతో నిర్మితమై ఉంటాయన్నమాట అని ఎవరు చెప్పారు? పరమాణు సిద్ధాంతంలో జాన్ డాల్టన్ చెప్పారు. ఈ కణాలు విభజించడానికి వీలు కాని సూక్ష్మ నిర్మాణాలు. అయితే పరమాణువులు కణాలతో నిర్మితమై ఉంటాయి. అయితే ఈ కణాలు ఎలా ఉంటాయంటే చాలా చిన్నవి అనమాట. అస్సలు విభజించడానికి అవన్నీ చాలా చిన్నగా ఉంటాయి. సూక్ష్మ నిర్మాణాలు. పరమాణువులో కేంద్రకం ఉండును. చెప్పాం కదా, పరమాణువులు అనేవి అనేక కణాలతో నిర్మితమై ఉంటాయి. ఈ పరమాణువులో కేంద్రకం అనేది ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. పరమాణువులు కలిసి అణువుగా ఏర్పడును. అది ఈ పరమాణువులు అనేవి కణాలతో నిర్మితమవుతాయని చెప్పాం. అది ఈ పరమాణువులతో అణువు ఏర్పడుతుంది అనమాట. కొన్ని కణాల సముదాయాన్ని పరమాణువు అంటారు, కొన్ని పరమాణువుల సముదాయాన్ని అణువు అని అంటారు. పరమాణువులు అన్నీ కలిసి అణువుగా ఏర్పడతాయి. కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉండగా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి. అదే పరమాణువులో కేంద్రకం అనేది ఉంటుందని చెప్పాం. ఈ కేంద్రకం లోపల ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనేవి ఉంటాయి. కేంద్రకం బయటన ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కేంద్రకం లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ పరిభ్రమిస్తూ ఉంటే కేంద్రకం బయట చుట్టూ ఎలక్ట్రాన్లు నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పరమాణు న్యూక్లైడ్ను ZXA సూచిస్తారు. పరమాణు న్యూక్లైడ్ ఇది ఒక సింబల్ అనమాట. ఈ సింబల్ తో సూచిస్తారు. 11 దీనికి ఎగ్జాంపుల్ 11Na23. ఇక్కడ జెడ్ అంటే ఏంటి? పరమాణు సంఖ్య. పరమాణు సంఖ్యని జెడ్ తో సూచిస్తారు. జెడ్ అనే అక్షరంతో పరమాణు సంఖ్యని సూచిస్తారు, అటామిక్ నెంబర్. అయితే ఇక్కడ పరమాణు సంఖ్య ఏంటి? జెడ్ ప్లేస్ లో ఉంది 11. పరమాణు సంఖ్య 11. అసలు పరమాణు సంఖ్య అంటే ఏంటి? ఎలక్ట్రాన్ల సంఖ్య, ప్రోటాన్ల సంఖ్య. E - ఎలక్ట్రాన్స్, P ప్రోటాన్స్. ఎలక్ట్రాన్ సంఖ్య లేదా ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అని అంటారనమాట. ఇక్కడ మనం పరమాణు సంఖ్య ఏంటో కింద డెఫినేషన్ ఇచ్చాం. ఓకే, ఎలక్ట్రాన్ల సంఖ్య లేదా ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అని అంటారు. నెక్స్ట్ ఎక్స్ అంటే మూలకం పేరు. ఇక్కడ మూలకం పేరు ఏముంది? Na. Na అంటే ఏంటి తెలుసు కదా మీకు? సోడియం అనమాట. ఇక్కడ మూలకం పేరుని ఎక్స్ అనే అక్షరంతో సూచిస్తారు. నెక్స్ట్ ఏ అంటే పరమాణు ద్రవ్యరాశి. పరమాణు ద్రవ్యరాశిని ఏ అనే అక్షరంతో సూచిస్తారు. ఇక్కడ పరమాణు ద్రవ్యరాశి ఏంటి? 23. ఓకే, ఇక్కడ మనం పరమాణు సంఖ్య ఉంది, మూలకం పేరు, పరమాణు ద్రవ్యరాశి ఉంది. పరమాణు సంఖ్యలో ఎలక్ట్రాన్ల సంఖ్య, ప్రోటాన్ల సంఖ్యని పరమాణు సంఖ్య అని అంటాం. మరి న్యూట్రాన్ల సంఖ్య దీని నుంచి మనం కనుక్కోవాలి. న్యూట్రాన్ల సంఖ్య మనకు కావాలంటే A - Z. అవునండి, న్యూట్రాన్ల సంఖ్య అనేది A - Z చేస్తే న్యూట్రాన్ల సంఖ్య మనకు వస్తుంది. ఇక్కడ A - Z. A అంటే ఏంటి? 23. Z అంటే 11. 23 - 11 = 12. అంటే న్యూట్రాన్ల సంఖ్య ఇక్కడ 12 అనమాట. ఓకే, నెక్స్ట్ పరమాణు సంఖ్య. ఇందాక చెప్పుకున్నాం కదా, జెడ్ అనే అక్షరంతో పరమాణు సంఖ్యను జెడ్ అనే అక్షరంతో సూచిస్తారు. ఈ పరమాణు సంఖ్య అంటే ఏంటంటే దీనికి డెఫినేషన్, పరమాణువులోని ప్రోటాన్లు లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అని అంటారనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రాన్ల సంఖ్య లేదా ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అనేసి అంటారని చెప్పుకున్నాం. అది పరమాణువులో ప్రోటాన్లు లేదా ఎలక్ట్రాన్లు అంటే ప్రోటాన్ల సంఖ్య
అయినా ఎలక్ట్రాన్ల సంఖ్య. ఈ రెండిట్లో ఏదో ఒక సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు. అంటే ప్రోటాన్స్ కేంద్రకం లోపల ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కేంద్రకం బయట ఉంటాయి. ఈ రెండు కూడా ఒకే సంఖ్యలో ఉంటాయి అన్నమాట. సో ఈ సంఖ్య అయినా ఎలక్ట్రాన్ల సంఖ్య అయినా పరమాణు సంఖ్య అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్, మోస్లే పరమాణు సంఖ్య ఆధారంగా మూలకాలు వర్గీకరించాడు. మోస్లే అనే వ్యక్తి పరమాణు సంఖ్య ఆధారంగా మూలకాలు వర్గీకరించాడు. మనకి తెలుసు కదా, మూలకాలు పట్టుకుంటుంది కదా, తెలుసు కదా, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి మనకి పరమాణు సంఖ్య ఆధారంగానే కదా ఉంటాయి. హైడ్రోజన్ 1, హీలియం పరమాణు సంఖ్య 2, లిథియం పరమాణు సంఖ్య 3, బెరీలియం పరమాణు సంఖ్య 4. అంటే పరమాణు సంఖ్య ఆధారంగా మనకి మూలకాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా మూలకాలను వర్గీకరించింది పరమాణు సంఖ్య ఆధారంగా ఎవరంటే మోస్లే అనే వ్యక్తి అన్నమాట. గుర్తుంచుకోండి, పరమాణు సంఖ్య ఆధారంగా మూలకాలు వర్గీకరించారు. ఇప్పుడు ఉదాహరణకి ఒకటి చూద్దాం. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6, దానిలో ఎలక్ట్రాన్ల సంఖ్య 6, ప్రోటాన్ల సంఖ్య 6. మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందే, ప్రోటాన్ల లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారని. మనకి కార్బన్ పరమాణు సంఖ్య తెలుసు 6. అది కార్బన్ లో అంట ఎలక్ట్రాన్ల సంఖ్య 6, ప్రోటాన్ల సంఖ్య 6. పరమాణు సంఖ్య అంటే ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ల సంఖ్య. ఇక్కడ ఎలక్ట్రాన్లు 6, ప్రోటాన్ల సంఖ్య 6. సో పరమాణు సంఖ్య ఆటోమేటిక్ గా 6 అవుతుంది. సో కార్బన్ యొక్క పరమాణు సంఖ్య ఎంతంటే 6. ఈ పరమాణు సంఖ్య ఆధారంగా మూలకాలను వర్గీకరించిన వారు ఎవరు? మోస్లే అన్నమాట. నెక్స్ట్, పరమాణు ద్రవ్యరాశి. ఇందాక మనం సింబల్లో చూసాం, పరమాణు ద్రవ్యరాశి కూడా ఉంది. పరమాణు ద్రవ్యరాశిని ఏతో సూచిస్తారు అనమాట. ఇందాక పరమాణు సంఖ్య డెఫినేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు పరమాణు ద్రవ్యరాశి డెఫినేషన్. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి అని అంటారు అనమాట. పరమాణు కేంద్రకంలో, ఇప్పుడు ఇందాక ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అన్నాం. ప్రోటాన్స్ కేంద్రకం లోపల ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కేంద్రకం బయట ఉంటాయి. కానీ ఇక్కడ పరమాణు ద్రవ్యరాశి అంటే పరమాణు కేంద్రకంలోనే ఉన్న ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండు పరమాణు కేంద్రకంలోనే ఉంటాయి. అయితే ఈ రెండిటి యొక్క మొత్తం ద్రవ్యరాశిని, అంటే ప్రోటాన్ ద్రవ్యరాశి మొత్తం అంటే ప్లస్ న్యూట్రాన్ల ద్రవ్యరాశి, ప్రోటాన్ల ద్రవ్యరాశి ప్లస్ న్యూట్రాన్ల ద్రవ్యరాశి ఈక్వల్ టు పరమాణు ద్రవ్యరాశి అనేది అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక మూలకం సోడియం అనే ఉంది. సోడియంలో ప్రోటాన్ల ద్రవ్యరాశి కొంత ఉంటుంది, న్యూట్రాన్ల ద్రవ్యరాశి కొంత ఉంటుంది. ఆ రెండింటి ద్రవ్యరాశిని ప్లస్ చేస్తే, మొత్తం చేస్తే వచ్చే ద్రవ్యరాశి ఏమవుతుంది? పరమాణు ద్రవ్యరాశి అనేది అవుతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి అని అంటారు. మనకి ఏమైనా ఎగ్జాంపుల్స్, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్, ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఫ్లోరిన్ యొక్క ద్రవ్యరాశి 19 AMU. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్స్. పరమాణు ద్రవ్యరాశిని ఈ అటామిక్ మాస్ యూనిట్స్ అనే దీంతో సూచిస్తారు. ఓకే, మనకి ఒక విషయం, పరమాణు సంఖ్యకి పరమాణు ద్రవ్యరాశి డబల్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ అందుకే ఇంకో చెప్పాను. ఫ్లోరిన్ పరమాణు సంఖ్య ఎంత? 9. దీని ద్రవ్యరాశి ఎంత ఇచ్చారు? 19 ఇచ్చారు. ఎందుకంటే 9కి డబల్ 18 కదా, 19 వచ్చింది. ఇప్పుడు చూద్దాం నోట్. అందుకే ఏమంటే పరమాణు సంఖ్య 9 కంటే ఎక్కువగా ఉన్న మూలకాలకు వాటి ద్రవ్యరాశి పరమాణు సంఖ్య కంటే రెట్టింపు కన్నా కొంచెం ఎక్కువగా ఉండును. చెప్పాను కదా, పరమాణు సంఖ్య అనేది 9 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నాయనుకో, ఎక్కువగా ఉండే మూలకాలు అనేవి, మూలకాలకి వాటి ద్రవ్యరాశి అనేది పరమాణు సంఖ్యకి డబల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 9, దీనికి డబల్ 18, కొంచెం ఎక్కువ 19 అనమాట. అంటే 9 లేదా అంతకంటే ఎక్కువ పరమాణు సంఖ్య ఉన్న మూలకాలకు పరమాణు ద్రవ్యరాశి అనేది పరమాణు సంఖ్య డబల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి అనమాట. మామూలుగా 9 లోపు వాటికి పరమాణు సంఖ్య డబల్, పరమాణు ద్రవ్యరాశి అవుతుంది. అదే విధంగా అన్నిటికీ పెట్టేస్తే తప్పు వస్తుంది, కాబట్టి ఇలా చెప్పాను అనమాట. ఓకే, నెక్స్ట్,
నెక్స్ట్ ఐసోటోప్లు. ఐసోటోప్ అంటే ఏంటంటే డెఫినేషన్ చూడండి. ఒక మూలకానికి చెందిన పరమాణువులు ఒకే పరమాణు సంఖ్య కలిగి వివిధ పరమాణు భారాలను కలిగి ఉంటే వాటిని ఐసోటోప్లు అని అంటారు అనమాట. ఇప్పుడు ఒక మూలకం ఉంది, ఆ మూలకానికి చెందిన పరమాణువులు ఒకే పరమాణు సంఖ్య కలిగి వివిధ పరమాణు భారాలను కలిగి ఉంటే వాటిని ఐసోటోప్లు అని. మనం ఇందాక ఒక సింబల్ చూసాం కదా, ZXA. అందులో మనకి జెడ్ అంటే ఏంటి? పరమాణు సంఖ్య, ఏ అంటే పరమాణు ద్రవ్యరాశి. పరమాణు భారమాన ఒకటే అనమాట. ఇప్పుడు మనకి కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇందులో జెడ్ పరమాణు సంఖ్య అనేది ఒక్కటే ఉంటుంది అనమాట. ఎన్ని మూలకాలు ఉన్నా అదే కిందన ఎగ్జాంపుల్ ఇచ్చాను. పరమాణు సంఖ్య ఈ జెడ్ అనేది అన్నిటికీ ఒకలాగే ఉన్నా కూడా పైనుండే పరమాణు ద్రవ్యరాశి ఏ అనేది వేరువేరుగా ఉంటుంది. వివిధ పరమాణు భారాలని ఇచ్చారు. ఏ వాల్యూస్ వేరుగా ఉన్నా జెడ్ వాల్యూస్ మాత్రం అన్నిటికీ సేమ్ ఉంటే వాటిని ఏమంటారంటే ఐసోటోప్లు అని అంటారు. ఓకే, ఐసోటోప్లు ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండటం మూలంగా ప్రోటాన్ల ఎలక్ట్రాన్ సంఖ్యలో భేదం ఉండదు. పరమాణు సంఖ్య అనేది అంటే ఏంటి? ప్రోటాన్ లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యని పరమాణు సంఖ్య అంటాం. ఈ పరమాణు సంఖ్య అనేది ఒకటే ఉంటుంది, అన్నిటికీ పరమాణు సంఖ్య ఒకటే ఉంటుంది కాబట్టి ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా సేమ్ ఉంటాయి అన్నిటికీ. మారితే ఏం మారుతుంది? న్యూట్రాన్స్ సంఖ్య అనేది మారుతుంది అనమాట. ఓకే, పరమాణు సంఖ్య ఒకటే అంటే ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్ల సంఖ్య ఒకటే ఉంటుంది, మారేది ఏంటి? న్యూట్రాన్స్ సంఖ్య మారుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. హైడ్రోజన్ 3 ఐసోటోప్లు కలిగి ఉంటుంది. హైడ్రోజన్ అనేది ఒక మూలకం అనమాట. ఈ మూలకానికి చెందిన పరమాణువులు చూడండి. ప్రోటియం, హైడ్రోజన్ 3 ఐసోటోప్లు కలిగి ఉంటుంది. ఆ 3 ఏంటంటే ఒకటి ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం అనే 3 ఐసోటోప్లను హైడ్రోజన్ కలిగి ఉంటుంది. అయితే ప్రోటియంని 1H1తో సూచిస్తారు, డ్యూటీరియం 1H2, ట్రిటియం 1H3 అనమాట. ఈ సింబల్స్తో సూచిస్తారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ZXA ఈ సింబల్లో ఉంది కదా. ఇక్కడ జెడ్ ప్లేస్లో 1, ఎక్స్ ప్లేస్లో H హైడ్రోజన్, ఏ ప్లేస్లో 1 ప్రోటియం. డ్యూటీరియంకి పరమాణు సంఖ్య Z1 ఉంది, H మూలకం 2, పరమాణు భారం అనేది పరమాణు ద్రవ్యరాశి 2 ఉంది. అంటే ఇక్కడ ట్రిటియంకి పరమాణు సంఖ్య 1, పరమాణు భారం 3. ఇక్కడ మూడింట్లో పరమాణు సంఖ్య 1 ఉంది, కానీ పరమాణు ద్రవ్యరాశి మాత్రం ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే ఈ 3 ఏంటి? ఐసోటోప్స్. దేని యొక్క ఐసోటోప్స్? హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్. మూలకం ఒకటే కదా ఉంది అన్నిటికీ. సో పరమాణు సంఖ్య ఒకేలా ఉంది కానీ పరమాణు ద్రవ్యరాశి మారింది. సో వీటిని ఏమంటారు? ఐసోటోప్లు అనేసి అంటారు. ఇదిగోండి, హైడ్రోజన్ మూలక పరమాణు సంఖ్య 1, పరమాణు భారాలు వరుసగా 1, 2, 3 అగును. హైడ్రోజన్ మూలకం యొక్క పరమాణు సంఖ్య ఈ మూడిట్లో 1 అనేది ఉంది. కింద ఉన్నది జెడ్, పరమాణు సంఖ్యని జెడ్తో సూచిస్తారు కదా. జెడ్ కింద ఉన్నది పరమాణు సంఖ్య అనమాట. అన్నిట్లో 1 ఉంది, కానీ పరమాణు ద్రవ్యరాశి మాత్రం వేరువేరుగా ఉంది. 1, 2, 3 పరమాణు ద్రవ్యరాశి వేరుగా ఉండి పరమాణు సంఖ్య ఒకటే ఉంటే వాటిని ఏమంటారు? ఐసోటోప్లు అంటారు. సో హైడ్రోజన్ 3 ఐసోటోప్లు కలిగి ఉంది. పరమాణు సంఖ్య సేమ్ ఉండి పరమాణు భారం వేరుగా ఉంది కాబట్టి వీటిని ఏమంటారంటే ఐసోటోప్లు అని అంటారు. మీరు ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎక్కువ చేస్తే మీకు బాగా గుర్తుండిపోతుంది అనమాట. ఓకే, ఐసోటోప్లు అంటే ఏంటో అర్థమైంది కదా. ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండి పరమాణు భారాలు వివిధ రకాలుగా ఉంటే వాటిని ఐసోటోప్లు అని అంటారు. పరమాణు సంఖ్యను జెడ్తో సూచిస్తారు, పరమాణు భారాల్ని ఏతో సూచిస్తారు. మధ్యలోని ఎక్స్, మూలకం పేరు ఎక్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మూలకం ఏంటి? హైడ్రోజన్. ఈ హైడ్రోజన్కి పరమాణు సంఖ్యలు ఈ మూడింటికి ఒకటే ఉన్నాయి, పరమాణు భారాలు వేరుగా ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ మూలకం యొక్క ఐసోటోప్లు అన్నమాట ఇవి. ఈ ఐసోటోప్ల యొక్క పేర్లు ప్రోటియం, డ్యూటీరియం,